రాష్ట్ర బడ్జెట్ వైకాపా ఎన్నికల కరపత్రంలా ఉందని, వాస్తవ లెక్కలకు బడ్జెట్కు చాలా వ్యత్యాసం అని రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అంకెలను మసిపూసి మారెడుకాయ చేశారని, ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు కొన్ని అంకెలు పెంచి చూపించారన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చాటి చెప్పుకునేందుకే రెవెన్యూలోనూ తగ్గించి చూపించారని మండిపడ్డారు. 2,86,389 కోట్ల రూపాయల అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని, బడ్జెట్లో కొత్తదనం లేదని, ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో 5 ఏళ్లలో ఎన్నో చేశామంటూ తమ భుజాలు తామే చర్చుకునేందుకు బడ్జెట్ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. అది ప్రజలకి ఎలక్షన్ సంవత్సరం కాబట్టి వాస్తవాలు చూపించకుండా చేయడం జరిగింది. ఘనంగా ప్రతి శాఖకు ఎన్నో డబ్బులు కేటాయిస్తామని చెప్పి కేటాయింపులు చూపించారే కానీ గత సంవత్సరంలో ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టినామో అన్నటువంటిది ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఆ బడ్జెట్ వినేదానికి కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేనటువంటి పరిస్థితి. బడ్జెట్ సమావేశాలు కదా అని రాష్ట్రమంతా ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు 3-4 కూడా అసెంబ్లీలో కనపడినటువంటి పరిస్థితి. అంత దారుణమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం చేరిపోయింది. అంత పతనావస్థలో ఉంది. ఎంతో జవాబుదారీ కలిగినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు జనరల్గా ఎమ్మెల్యేలంతా హాజరయ్యి వాళ్ళ అభిప్రాయాలు పెట్టి ప్రజలకు జవాబుదారీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు ఎవరూ లేనటువంటి పరిస్థితి.